నమస్తే అన్న, అందరికీ నమస్కారం. హార్మూజ్ జలసంధి గురించి ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే హార్మూజ్ జలసంధి పైన తమకు పూర్తి నియంత్రణ ఉందని చెప్పేసి ఐఆర్జీసీ నేవీ పేర్కొంది. అదే సమయంలో ఈ కీలకమైన నౌక రవాణా మార్గం సైనికేతర నౌకలను తెరిచే ఉంటుందని చెప్పి స్పష్టం చేసింది. యుద్ధ నౌకలు కానీ సైనిక నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికి కాకుండా సాధారణ నౌకలకు తెరిచే ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇరాన్ మీడియా నివేదికల ప్రకారం ప్రాంతీయ ఉద్రిక్తతలు తీవ్రతరమవుతూ ఉన్న నేపథ్యంలో జలమార్గం వైపు వచ్చే ఏ సైనిక నౌకనైనా దృఢమైన మరియు బలమైన ప్రతిస్పందన ఎదురవుతుందని చెప్పి ఐఆర్జీసీ నావికాదళం హెచ్చరించింది. కీలకమైన ప్రపంచ ఇంధన మార్గంలోకి నౌకలు ప్రవేశించకుండా లేదా బయటకు వెళ్లకుండా నిరోధించడానికి అమెరికా నౌకాదళం ఆ జలసంధిని దిగ్బంధనం చేస్తూ ఉందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొద్దిసేపటికే ఐఆర్జీసీ ఈ ప్రకటన చేసింది. పాకిస్తాన్లో ఇరాన్ అమెరికా మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొనసాగుతూ ఉన్న యుద్ధాన్ని ముగించేందుకు ఎలాంటి ఒప్పందం కుదరకపోవడంతో ఈ చర్చలు విఫలమయ్యాయి. దీంతో కువైట్ మరియు గల్ఫ్ ప్రాంతాల్లో కూడా ఘర్షణ భయాలు మరింత పెరిగాయన్నమాట. ప్రస్తుతం హార్మూజ్ జలసంధి మా నియంత్రణలో ఉంది. దీన్ని స్వాధీనం చేసుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హార్మూజ్ జలసంధి మీద మాకు హక్కు ఉంది, అది మా నియంత్రణలో ఉంది, మా జలాలలో ఉంది, అది మా యొక్క సొంత ఆస్తిగా అయితే ఐఆర్జీసీ ప్రకటించిందనమాట. ఒకవేళ అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలు కానీ సైనిక నౌకలు కానీ హార్మూజ్ జలసంధిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తే కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయి, వాటిని పేల్చివేస్తామని చెప్పి ఐఆర్జీసీ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.